నమస్కారం. రాశులు కారకత్వాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం మిథున రాశి కారకత్వాలు ఏంటనే విషయం గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. ఇవాళ మిథున రాశి కారకత్వాలు ఏంటి, దాని జన్మస్థానం ఏది తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సతిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. శ్రీమాత్రే నమః. మిథున రాశి. ఈ మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. అంటే 60 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ రాశి. ఈ రాశి చక్రంలో మనకి 3వ రాశిగా గుర్తించబడింది. బేసి రాశి, పురుష రాశికి సంబంధించినటువంటి రాశి, మిథున రాశి. వాయుతత్వం కలిగినటువంటి రాశి. ఈ రాశి పడమర దిక్కును సూచిస్తూ ఉంటుంది. శీర్షోదయ రాశి. ఈ రాశి వైశ్య జాతికి చెందినటువంటి రాశి. సమసంతానం కలిగినటువంటి రాశి ఈ రాశి. శరీర భాగంలో ఈ రాశి చేతులను సూచిస్తుంది. ఆకుపచ్చని రంగు కలిగినటువంటిది, వాత ప్రధానమైనటువంటిది మనిషి రాశి. ద్విస్వభావ రాశి, అట్లానే క్రూర రాశి కూడా ఈ రాశి. ఈ రాశిలో అంటే కొన్ని రాశుల్లో ఉచ్చస్థానం, నీచస్థానం, పరమ ఉచ్చ పరమ నీచ అని చెప్పబడినే ఇప్పటి వరకు కూడా. కానీ ఈ రాశిలో, ఈ ప్రత్యేకించి ఈ మిథున రాశిలో ఏ గ్రహము కూడా ఉచ్చ పరమ నీచ అనేటటువంటివి లేవు. దాదాపుగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పొందవు. ఈ ఏ గ్రహము కూడా ఈ రాశిలో పరమ ఉచ్చ కానీ నీచ కానీ పొందటటువంటిది ఉండదు. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు వ్యాపార కారకుడు, గణాంకుడు, అకౌంట్స్కి సంబంధించినటువంటి. జాతక పారిజాతాన్ని అనుసరించి 12వ డిగ్రీ అనేటటువంటిది మృత్యుభాగంగా తెలియపరుస్తుంది. అదేవిధంగా ఫలదీపికని, జాతక ఫలదీపికను అనుసరించి 13వ డిగ్రీని మృత్యు భాగం అని చెప్పి తెలియపరుస్తూ ఉంది. అంటే సాధారణంగా నిర్ణయ రవి ఈ రాశిలోకి జూన్ 15వ తేదీ కానీ 14వ తేదీ కానీ ప్రవేశం జరిగేటటువంటి ఇది తప్పనిసరిగా కలుగుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరము, ప్రతి సంవత్సరం కూడా ఈ తేదీల్లో ఏదో ఒక తేదీ వస్తూ ఉంటుంది. ఈ 2 తారీఖుల్లోనే మార్పులు ఉంటాయి. అంటే సుమారుగా చెప్తున్నాం, ఉజ్జాయింపుగా. ఖచ్చితత్వం కావాలంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చూసుకుంటే అది 14గా 15 అనేది తెలిసిపోతుంది ప్రవేశం. అంటే మిథున సంక్రమణము. అందుకే మనకు సంక్రాంతులు 12 ఉంటాయి. మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి అని. సాధారణంగా ఈ రాశిలోటువంటి వారికి రైల్వే శాఖలో కానీ, రైల్వే రవాణాలో విభాగంలో కానీ, వాణిజ్య విభాగానికి సంబంధించిన వాటిల్లో కానీ, విమానాలు కానీ, విమానాశ్రయాలకు సంబంధించినటువంటి వాటిల్లో కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, లేదా వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి వాటిల్లో కానీ, టెలిఫోన్లో కానీ, లేదా టెలిఫోన్ కేంద్రాల్లో కానీ, రేడియో కేంద్రాల్లో కానీ, అట్లానే టెలివిజన్లు కానీ, టీవీ కేంద్రాల్లో కానీ సూచిస్తూ ఉన్నది. వాటిల్లో చేయటం కానీ, లేదా ఆయా
కేంద్రాల్లో ఆయా సంస్థలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన వాటికి సప్లై చేసే వ్యాపార కాంట్రాక్టర్లుగా అయినా కావచ్చు, ఉండవచ్చు. వీటిలో పై నుంచి కింద వరకు ఏదో ఏదో ఒకటి వాటికి సంబంధించినటువంటి వాటిలో వీరికి నిపుణత కలిగి ఉండి అందులో వృత్తిని స్వీకరించే తత్వాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశిలో. అట్లానే పుస్తక సంపాదలు, ప్రచురణాధిపతులు, ప్రచురణ చేసేటువంటి ముద్రణాలయాలు వీరికి ఉంటాయి. వార్తలను వార్తాపత్రికలుగా, అదేవిధంగా విలేకరుగా ఉండేటటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. పైగా వీరు పొగడ్తలకు ఇష్టపడతారు. వీరిని పొగిడారనుకోండి చక్కగా మన పనులు అయిపోతాయి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి. అది మరి ఇవే కాకుండా అటవీ సంపదకు సంబంధించినటువంటి ద్రవ్యాల మీద కూడా వీరికి వ్యాపారాలు చేసుకునేటువంటి ఇవి తప్పనిసరిగా కనబడుతూ ఉన్నాయి వాళ్ళకి. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉత్తమ స్నేహితులు ఉంటారు, నమ్మదగినటువంటి వారు ఉంటుంటారు, విద్వాంసులుగా ఉంటారు, ధనార్జన చేయగలిగినటువంటి వారు ఉంటారు, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించేటటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు, ద్వికలత్రం కలిగేటటువంటి తత్వం వీరికి ఉంటుంది, సంగీత ప్రియులు, అట్లానే నృత్యాభిమానులు, భోగి ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకునేటువంటి తత్వంలో కూడా వీరు కలిగి ఉంటూ ఉంటారు. ఇక ఈ మిథున రాశిలో జన్మించిన వారికి 5వ సంవత్సరంలో కానీ 16వ సంవత్సరంలో కానీ 18వ సంవత్సరంలో కానీ 38వ సంవత్సరంలో కానీ కొంత అనారోగ్యం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అట్లానే ఈ రాశి మన భారతదేశంలో అహ్మదానగర్లో అజ్మీరు, అమృత, బారామూల, అట్లానే ధార్వారు, ధూలే అనేటటువంటి ప్రాంతాలు సూచిస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఇతర దేశాలు సరిగ్గా అమెరికా, ఆఫ్రికా, బెల్జియం, లండను, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు కూడా ఈ రాశి కొంత సూచన చేస్తూ ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఏమైనా రత్నంలో జాతిపచ్చ రత్నాన్ని గనక ధరించినట్లయితే ఆ అశుభ సమయాలు చెప్పుకున్నటువంటి అనారోగ్య సమస్యలు అటువంటివి ఏమన్నా ఉంటే కనుక ఇవి వైదొలిగి కొంత మేరకు ఉపశమనం కలిగి శుభ ఫలితాలు అందజేసేటటువంటి ఒకవేళ తప్పనిసరిగా కనబడుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా విష్ణు సంబంధమైనటువంటివి, విష్ణు పారాయణాలు, భాగవత పురాణాలు కానీ విష్ణు పాద సేవ కనుక వీరు చేసుకున్నట్లయితే తత్సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా వీరికి తొలగిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఆ పరిహారాలు పాటిస్తూ ఆ రత్నాన్ని గనక ధరించినట్టు జాతిపచ్చ రత్నాన్ని గనక కుడి చేయి చిటికిన వెలుగు ధరించినట్లయితే తత్సంబంధించినటువంటి గ్రహ దోషాల నుంచి పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. రంగు ఏం చెప్పారు? కలిసి వచ్చే ఆకుపచ్చ రంగు. వీరికి కూడా ఆకుపచ్చ రంగు. శ్వేత చెప్పుకున్నాము. వీరికి ఈ ఆకుపచ్చ రంగులు ధరించినట్లయితే ప్రీతికరమైనటువంటివి ఈ రాశికి సంబంధించినటువంటి. విష్ణు సంబంధమైనటువంటి పూజలు నిర్వర్తించుకున్నట్లయితే మంచిది. రామాలయం వెంకటేశ్వర కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కానివ్వండి, నరసింహస్వామి దర్శనం కానీ, అట్లనే రామాలయాల దర్శనం, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకున్నా కూడా తత్సంబంధమైనటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. అయితే ఈ దాన ధర్మాలు గురువుగారు మనకు జాతకంలో దోషం అలాంటివి కనిపించినప్పుడు చేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి చేస్తే సరిపోతుందా? ఎవరైనా ప్రతిసారి చేయాలా? ప్రతిసారి ఇదే సమస్య కనుక రిపీటెడ్గా పునరావృతం అవుతూ ఉంటే, అంటే ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఏ 15కో 20 సంవత్సరాలకో అంతర్దశలోనో సూక్ష్మ దశలోనో ఆ రాశిలోకి ఏ గ్రహం అయితే చెడు ప్రవర్తన కలిగి ఉండేది వస్తుందో అటువంటి సందర్భాలు వస్తున్నప్పుడు మాత్రమే చేసుకోవటం మంచిది. విడిగా దైవారాధన నిత్యము చేసేటటువంటి దైవారాధన వీరు విష్ణు భక్తులుగా ఉండటం అనేది ఉత్తమం అని చెప్పబడుతుంది. అంటే ఇతర దేవతల్ని చేసుకుంటూ విశేషంగా విష్ణు భక్తులై
ఉండాలి. విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే పరిహారం చక్కగా ఉంటుంది. వీరికి పూర్తి ఇటువంటి పరిహారం చక్కగా చేసుకున్నట్లయితే వీరికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే బేసి సంఖ్యలోనే వీళ్ళు పనులు చేపట్టాలా, కలిసి అని వచ్చే ఏమి dates? కాదు, అని ఏమి కాదు. వీరికి రాసుల్లోనూ తర్వాత వీటిని బట్టి మళ్ళీ సపరేట్గా అదృష్ట సంఖ్యలు అనేవి వేరుగా ఉంటాయి. అవి వేరుగా చూసి దాన్ని బట్టి తీసుకోవాలి. నక్షత్రాలు మిగిలిన గ్రహ స్థితిగతులను బట్టి చూసుకోవాల్సిన అవసరం. గురుగారు, తదుపరి కర్కాటక రాశి గురించి తెలియజేస్తారా? కారకత్వాలు, లక్షణాలు ఇలా ఉంటాయి. జన్మస్థానం ఏది, అధిపతి ఏది, చాలా మందికి ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్పినా కూడా చాలా మంది పాటించరు కదా, మరి దానివల్ల ఏమైనా లాభ నష్టాలు ఉంటాయా? తప్పనిసరిగా తెలుసుకుందాము వీటి గురించి వివరణలు. ముందుగా ఈ కర్కాటక రాశి 90 డిగ్రీలు అంటే రాశి చక్రములో 4వ రాశి. మేషం 1, వృషభం 2, మిథునం 3, కర్కాటకం 4. 4వ రాశిగా సూచించబడుతూ ఉన్నది. 90 డిగ్రీల నుంచి 120వ డిగ్రీ వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మిథున రాశి 60 నుంచి 90 వరకు వ్యాప్తి చెంది ఉన్నది. 90 డిగ్రీల నుంచి 120వ డిగ్రీ వరకు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ రాశి. ఈ రాశి చక్రంలో ఇది 4వ రాశి, స్త్రీ రాశి. కర్కాటక రాశి స్త్రీ రాశి, జలతత్వానికి సంబంధించినటువంటి రాశి. ఉత్తర దిశను సూచిస్తూ ఉంటుంది ఈ రాశి. ఉత్తర దిశ సమపరిమాణం కలిగినటువంటిది. పృష్ఠోదయ రాశి, శూద్రజాతికి చెందినటువంటి అధిక సంతానం కలిగినటువంటి రాశి. ఈ రాశి జాతకులకు సంతానం ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. శరీర భాగంలో వక్షమును సూచిస్తూ ఉంటుంది. గులాబీ రంగును కలిగి ఉంటుంది ఈ రాశి. కఫ ప్రధానమైనటువంటిది. జలరాశి, అట్లానే చరరాశి, సౌమ్యరాశి కూడా. కఫం అంటే వీరికి గొంతులో కఫము అంటే జలుబు దగ్గు చేసినప్పుడు కఫం అడ్డబడిందండి. అంటే కఫానికి సంబంధించినటువంటిది దీనికి సంబంధించి ఈ రాశికి సంబంధించినటువంటిది. చంద్రుని యొక్క బలహీనత వల్ల వస్తూ ఉంటుంది కఫం అడ్డపట్టడం అనేది వస్తూ ఉంటాయి ఈ చంద్రరాశికి సంబంధించినటువంటి వారికి. కంఠానికి సంబంధించి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క దశ 10 సంవత్సరాలు. చంద్రుని యొక్క దశ 10 సంవత్సరాలు మన గ్రహ స్వభావాల్లో చెప్పుకున్నట్లుగా. ఈ రాశి శ్వేతవర్ణం కలిగినటువంటి రాశి. తెలుపు వర్ణాన్ని, తెలుపు రంగుని ఎక్కువగా సూచన చేస్తూ ఉంటుంది. అట్లానే ఈ రాశిలో 5వ డిగ్రీలో గురుడు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. సంచారంలో గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత 5వ డిగ్రీలో ఉచ్చ స్థితిని పొందుతాడు కర్కాటక రాశి. కాబట్టి కొంతమంది కర్కాటక రాశిలోకి గురుడు ఉన్నాడంటే అబ్బా చక్కగా కోటీశ్వరుడా అని చెప్తారు. గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అందులోనే ఇంకా చంద్రుడు కలిసి ఉన్నాడు అనుకో, గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం అంటే గురుచంద్రులు కర్కాటక ఉచ్చ స్థానంలో ఉంటే ఆ యోగం అని ఉంటుంది. అంటే ఆ దశ వీడికి నడవాలి కదా. ఆ దశ వీడికి 70వ సంవత్సరంలో వచ్చింది అనుకో, ఇప్పుడు గజకేసరి యోగం ఉంటుందా? అందుకని చాలా విషయాలు ఉంటాయి వీటిలో. ఇవన్నీ అనుకున్నవి చెప్పినవి జరగాలి అన్నా, ఇక్కడ చెప్పాలన్నా కూడా ప్రతిదీ కూడా చాలా విషయాలు ఉంటాయి. అందుకని వీటిలో వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని రాశిలోకి గురుగ్రహం ప్రవేశించిన తర్వాత 5వ డిగ్రీ నుంచి మాత్రమే ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందిన దగ్గర నుంచి మాత్రమే మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది. 28వ డిగ్రీలో కుజుడు నీచను పొందుతాడు. కుజుడు కర్కాటకలో రాశిలో నీచమని చెప్పుకున్నాం. అంటే చాలామంది కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు అని చెప్పగానే అమ్మో ఇంకేముంది, కుజదోషం ఉంది, కుజుడు కర్కాటకంలో నీచంలో ఉన్నాడు అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. కానీ ఆ కర్కాటకంలో కుజుడు నీచాన్ని ఎప్పుడు పొందుతాడు? 28వ డిగ్రీలోకి వచ్చినప్పుడు మాత్రమే పొందుతాడు. అంటే అప్పుడు తెలుసుకోవాలి ఎన్ని డిగ్రీలలో ఉన్నారు అంటే. అందుకే ఎంత బలము కలిగి ఉన్నాడు, ఏ రకమైనటువంటి బలాన్ని, చెడు బలంతో కోరుకున్నాడో మంచి బలంతో ఉన్నాడా అనేది ఆ రాశిలో ఆ గ్రహం అనేటటువంటిది ఆ విషయాల్ని
ముందు సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే మనము జాతక విశ్లేషణ ఆ విధంగా చేసిన తర్వాతనే చెప్పటం అనేది ఉత్తమం. అట్లా 28వ డిగ్రీలో నీచను పొందుతాడు. జాతక పారుజాతాన్ని అనుసరించి మాత్రం 5వ డిగ్రీలో మృత్యు భాగం అని చెప్పేసి అని చెప్పబడుతూ ఉంది. అయితే ఫలదీపకలో మాత్రం 25 అని చెప్పబడుతుంది. కానీ ఇవి గ్రంథాంతరాలు కొంత ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో నిర్ణయ రవి అంటే రవి జూన్ 16వ తేదీన రాశిలోకి కర్కాటక రాశిలోకి సంక్రమించేటటువంటిది కలుగుతుంది. 16 లేక 15 ఈ తారీఖుల్లో ఒకరోజు అటు ఇటుగా అవ్వవచ్చు. అది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పంచాంగంలో ఉంటుంది. ఈ సంవత్సరం 16వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మనకి ఆ రాశిలోనికి ప్రవేశించిన తర్వాత ఒక సంవత్సరంలో అంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నీటితో కూడినటువంటి ప్రాంతాలు, అట్లానే చెరువులు, బావులు, నదులు, సముద్రము, జలపాతములు, కాలువలు, నీరు నిలవ ఉండేటటువంటి గోతులు, చెరువులు మొదలైనటువంటి వాటిని ఈ జలసంచార ప్రదేశాలు ప్రాంతాలని సూచన చేస్తూ ఉంటుంది ఈ రాశి. ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొట్టిగా ఉండేటటువంటి సూచనని కలుగజేస్తుంటుంది. రసము ఇచ్చేటటువంటి ఫలాలు అనగా బత్తాయి, కమలాపండు, నారింజ, నిమ్మ, దబ్బకాయ, ఇంకా కొబ్బరి, చెరకు వంటివి సూచిస్తూ ఉంటాయి. రసాన్ని ఇచ్చేటటువంటి ఫలాలుగా కొంచెం ఈ రాశి సూచన చేస్తూ ఉంది. ఈ రాశికి అరటి మొక్కలు ద్రవ్యము, నీరు గల ప్రాంతాల్లో ఈ రాశి స్థానాలు. నీరు ఈ రాశి జలతత్వానికి సంబంధించిన రాశి కాబట్టి నీరున్న ప్రాంతాలన్నీ కూడా ఈ రాశికి చెందినటువంటివే. అందుకని వీళ్ళు ఎంచుకునే వృత్తి కూడా అదే వాటిలోనే ఉంటాయి, కలిసి వస్తూ ఉంటుంది ఈ రాశి వారు. అంటే తత్సంబంధమైనటువంటి వాటిల్లో అందుకే వీరికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, నీటి అంటే రక్షణ పథకము, రక్షణ పథకాల స్కీమ్కి సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేసేవారు గాను, అట్లానే చెరువులు, బావులకు సంబంధించినటువంటి ఇటువంటి వాటిలోనే నౌకాయానాలలో కానీ, సముద్రంలో వచ్చేటటువంటి ఉద్యోగాల్లో కానీ, అటువంటి వాటిల్లో కానీ, లేదా పరమైనటువంటి వాటికి కాంట్రాక్టర్స్గా కానీ, తత్సంబంధమైనటువంటి వాటికి సంబంధించిన కాంట్రాక్టర్ పద్ధతుల్లో కానీ వీరికి ఉపయుక్తంగా ఉంటుంది. లేదా తెలుపు ఇంకా పాల వ్యాపారం, పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి రాశి కనుక ఆ రాశికి సంబంధించినటువంటి ఆయా లక్షణాలు, ఆ రాశి తత్వాలు కూడా అవి కనుక కాబట్టి వాటికి సంబంధించిన వృత్తులలో కానీ ఉద్యోగాల్లో కానీ వీరు వృద్ధి చెందేటటువంటి అవకాశం కనుకుంటుంది. బలహీనంగా ఉంటే కనుక ఆయా వృత్తులు చేపట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. రాశి అదే కనుక కాబట్టి. కానీ చంద్రుడు బలంగా ఉంటే ఆ వృత్తుల్లో వృద్ధి చెందుతారు, బలహీనంగా ఉంటే ఆ వృత్తిలో మళ్ళీ పెట్టుబడి పెడతారు. ఈసారి లాభం వస్తుందని ఈ విధంగా నష్టపోయినా కూడా మళ్ళీ తెలిసిన వ్యాపారం అదే, వచ్చిన విద్య అది, అందువల్ల వాటికి వెచ్చిస్తూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. అందుకని పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. దాని ధర్మాలు కూడా అదే చేసుకుంటే మంచిది. ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారు గుణవంతులుగా ఉంటారు, చక్కగా మంచి మనసు కలిగినటువంటి వారు, పరోపకారులుగా ఉంటూ ఉంటారు వీరు. బంధు ప్రేమ ఎక్కువగా కలిగినటువంటి వారు, బంధువులంటే ఇష్టం, అందరినీ పిలవాలి, అందరూ ఉండాలి అనేటటువంటి కోరిక, తపన కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇంకా స్టాంపులు, నాణ్యాలు ముద్రించేటటువంటి పురాతన వస్తు సామాగ్రి మొదలైనటువంటి వాటిల్లో పనిచేసేవారుగా కూడా ఉంటూ ఉంటారు వీరు. అయితే వీరు పుట్టుకతో పేదవారైనా కానీ పట్టుదలతో కృషి చేస్తే మాత్రం వీరు ధనవంతులు అవుతారు. వీరు పుట్టుకతో పేదవారైనా కానీ పట్టుదలతో కృషి చేస్తారు. ఆ పట్టుదలతోటే వీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. దానికి తగ్గ శ్రమ కూడా చేయాలి, కృషి చేస్తేనే, ఊరికే రాదు. అదే
కృషి చేస్తేనే పట్టుదలతో వీరు ముందుకు సాగి ముందుకెళ్ళేటటువంటిది కూడా కనబడుతుంది. అట్లానే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి పుట్టినటువంటి 3వ సంవత్సరంలో కానీ 31వ సంవత్సరంలో కానీ 32వ సంవత్సరంలో కానీ అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కొంత వీరికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆయా సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వీరు ఆయా సంవత్సరాల్లో జాగ్రత్త పడి తత్సంబంధమైనటువంటి పరిహారాలు గనక చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి భారతదేశంలో అకోలా, అమరావతి, ఆధోని, అల్వాలా, అంబోలా ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా సూచన చేస్తూ ఉంది. ఇవే కాకుండా కర్కాటక రాశిలో న్యూయార్కు, మారిషను, హాలెండ్ ఇటువంటి దేశాలు కూడా సూచన చేస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి జలతత్వం రాశి కాబట్టి సంకల్పకారకుడు కాబట్టి చంద్రుడు బలంగా ఉండటం చేత మనసులో ఏదైతే వీరు సంకల్పం చేసుకుంటారో సంకల్పం చేసుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయి. ఏ విధంగా ఆయా గ్రహము ఆ రాశికి సంబంధించినటువంటి పరిపాలించే గ్రహము అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటే లేని ఎడల దానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి రాశిలో అనుకూలంగా ఈ రాశి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది మిగిలిన గ్రహ స్థితిగతులను కూడా తెలుసుకొని చూసి పరిశీలన చేసుకొని పెద్దవారిని అడిగి దానికి సంబంధించినటువంటి రెమెడీలు పాటించినట్లయితే ఇందులో నుంచి మంచి జరిగే అవకాశం ఉన్నది, చెడు తొలగి. అది రంగు రత్నం ఏది కలిసి తెలుపు రంగును కలిగి ఉంటుంది చంద్రుడు. అట్లానే ముత్యము వీరికి చక్కగా బాగా పనిచేస్తుంది. ముత్యాన్ని కనుక ఉంగరపు వేలికి కుడి చేతికి ధరించినట్లయితే వీరి ముందు మనసు స్థిరంగా ఉంటుంది. పిక్లి మైండ్ లేకుండా చంచల స్వభావం కలిగి ఉంటారు. ప్రవర్తనలో మార్పు ఉంటుంది. నిమిషానికి మాట మారుస్తారు. అబద్ధాలు ఆడేవారుగా ఉంటారు. రుణములు చేసే తత్వం కూడా ఉంటుంది. వీరికి కనుక చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉన్నట్లయితే అవి తీరని అప్పులుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తున్నట్లయితే దైవారాధన లక్ష్మీదేవి ఆరాధన అష్టోత్తరం చదువుకున్నట్లయితే వీరికి తప్పనిసరిగా ఆయా రాశి నుంచి వచ్చేటటువంటి చెడు ఫలితాల నుంచి విముక్తి కలిగి మంచి ఫలితాలు పొందేటటువంటి అవసరం తప్పనిసరిగా కలుగుతుంది. ఇది ఈ రాశి వారి యొక్క ఫలితాలు. ధన్యవాదాలు గురుగారు. మిథున రాశి, కర్కాటక రాశుల కారకత్వాల గురించి వాళ్ళ చాలా చక్కగా తెలియజేశారు. పరిహారాలు అలాగే పరిష్కార మార్గాలు చూపించారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ రాశులు కారకత్వాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.